ఉరిశిక్ష. అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు తీర్పు. 6 ఏళ్ల బాలికను అమానుషంగా హత్య చేసిన ఘటనలో నేరస్తుడికి ఉరిశిక్ష విధిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి కె రత్నకుమార్ మంగళవారం తీర్పిచ్చారు. మరణదండన విధిస్తూ తీర్పు వెలువడడం చోడవరం న్యాయస్థానంలో ఇదే ప్రథమం. చెన్నైకి చెందిన వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు క్వారీల్లో ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం అనకాపల్లి జిల్లా దేవరపల్లి వచ్చి స్థిరపడ్డారు. భర్త క్వారీలో కూలి పనిచేస్తుండగా ధనలక్ష్మి టీ కొట్టు నడిపేవారు. వీరి 6 ఏళ్ల కుమార్తె దివ్య స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుకునేది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ బంధువుగా వచ్చి వీరింట్లోనే ఉండేవాడు. సొంతూరులో అందరితో గొడవ పడుతూ నేరాలకు పాల్పడడం కుటుంబ సభ్యులు అతన్ని మురుగన్ ఇంటికి పంపించారు. అయితే గుణశేఖర్ ఇక్కడ దురుసుగా ప్రవర్తిస్తూ మురుగన్ కుటుంబంతో గొడవ పడ్డాడు. వాళ్ళ మీద కక్ష పెంచుకున్నాడు. ధనలక్ష్మి తన కుమార్తెను రోజు స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేది. 2015 డిసెంబర్ 23 గుణశేఖర్ ముందుగానే స్కూల్కి వెళ్ళి తన ద్విచక్ర వాహనంపై దివ్యని ఇంటికి తీసుకెళ్లాడు. పుస్తకాలు ఇంట్లో పెట్టేసి బయటికి రమ్మని చెప్పి ఆమె గారెలు కొనిచ్చాడు. గారెలు తింటూ వరుసకు మేనమామైన గుణశేఖర్ బండెక్కి కూర్చుంది. అప్పటికే బాలిక హత్యకు ప్రణాళిక వేసుకున్న గుణశేఖర్ రైవాడ జలాశయం సమీపంలోని బెల్లలమెట్ట వద్దకు తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న బీరు దాగి సీసాను పగలగొట్టి దాంతో దివ్య గొంతు కోశాడు. ఏమీ తెలియనట్టు నటించాడు. కుమార్తె ఇంటికి రాకపోవడం ధనలక్ష్మి పోలీసులు ఫిర్యాదు చేశారు. దేవరపల్లి అప్పటి ఎస్ఐ అప్పన్న కేసు నమోదు చేసి బాలిక కోసం గాలించక మరునాడు మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో గుణశేఖర్ నిందితుడిగా తేలడంతో అరెస్ట్ చేశారు. దాదాపు 9 ఏళ్ల వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో గుణశేఖర్కి స్థానిక 9వ అదనపు జిల్లా జడ్జి రత్నకుమార్ ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. నేరస్తుని కోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రాసిక్యూషన్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉగ్గిన వెంకట్రావు వాదించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇకపోతే కాగితాల దశలోనే